హలో ఆల్. సో ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అప్డేట్ అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే దీని ముందు వీడియో నేను ఆల్రెడీ సేమ్ టాపిక్ మీద ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం ఎక్కువ అండర్స్టాండ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చెప్తున్నాను. అసలు ప్రాసెస్ ఏంది రిజల్ట్స్ది, అసలు ఎందుకు రిజల్ట్స్ డిలే అవుతున్నాయా లేదా, అసలు రిజల్ట్స్ అప్డేట్ ఏంది అనేది వీడియోలో చెప్తాను. దిస్ ఈజ్ ద థర్డ్ వీడియో. అంటే 3 times నేను ఆల్రెడీ 2 times ఆల్రెడీ వీడియో చేసిన, ఇది థర్డ్ వీడియో రిజల్ట్స్ గురించి. సో ప్రతి వీడియోలో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్, నేనైతే చెప్తున్నానో చాలామంది దాన్ని స్కిప్ కొట్టేస్తున్నారు. రిజల్ట్స్ వస్తలేవు అని అంటున్నారు. సో ఇక్కడ నేను క్లారిటీగా ఇస్తాను రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అసలు ఉస్మానియా యూనివర్సిటీ డిలే చేస్తుందా, ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అందరికీ క్వశ్చన్స్కి వీడియోలో క్లారిటీ అనేది ఇస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, బికాజ్ నేను ప్రతి ఒక్కరికి కమెంట్ రిప్లై అయితే ఇవ్వలేను. బికాజ్ నాకు కొంచెం MBA ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను అక్కడ కొంచెం బిజీగా ఉన్నాను. సో మీకు తగినంత వరకు ఐఎమ్ డూయింగ్ మై లెవెల్ బెస్ట్ క్లారిఫికేషన్ అనేది ఇస్తున్నాను. వాట్సాప్ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ, అండ్ యూట్యూబ్ వీడియోస్లలో కానీ. ఉస్మానియా యూనివర్సిటీ రిజల్ట్స్ అనేది డిలే ఏం చేయట్లేదమ్మా. బికాస్ మీ ఎగ్జామ్స్ ఎప్పుడు అయిపోయినాయి, June 22 June 24 BSc వాళ్ళకి June 24 ఏమో అయిపోయినాయి, బీకామ్ వాళ్ళకి 22 June ఏమో అయిపోయినాయి. సో ఎవ్రీ టైమ్ రిజల్ట్స్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి. అంటే పేపర్ కరెక్షన్ అయితే అయిపోయింది, మీ రిజల్ట్స్ అనేది మార్క్స్ అనేది అలొకేట్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. నేను ఓయూలో కరెక్షన్కి వెళ్ళిన సార్ని కూడా అడిగాను, ఎవ్రీథింగ్ వాజ్ డన్. సో వాళ్ళకి కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలంటే వాళ్ళకి కూడా ఒక సర్టెన్ టైం అనేది మనం ఇవ్వాలి. సో చాలామంది కమెంట్స్లో పెట్టేస్తున్నారు దట్ ఓయూ స్టూడెంట్స్ లైఫ్తో ఆడుకుంటుంది అలా ఇలా అని అంటున్నారు. తెలుసు స్ట్రెస్ అనేది ఉంటుంది. ఈవెన్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు, ఈవెన్ నౌ ఆల్సో వెన్ ఐ విల్ వాంట్ టు గెట్ ద రిజల్ట్స్ ఐఎమ్ హ్యావింగ్ ద స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక రిజల్ట్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన 45 days వరకు రిజల్ట్స్ అనేది అప్లోడ్ చేయదు. ఓకే, సో మీకు June 22 అయిపోయింది, ఇక్కడ జూలై అని చెప్తున్నాను బట్ ఇట్స్ సమ్ ప్రింటింగ్ అంటే స్లైడ్ ప్రిపరేషన్ మిస్టేక్ అయింది. June 22 నుంచి ఇప్పుడు August 6 రోజు. ఓకే, సో June 22 అయినా 25th అనుకోండి. June 25 నుంచి August 5 వరకు హార్డ్లీ ఒక 40 days అయినాయి మీ ఎగ్జామ్స్ అయిపోయి. 42 days ఏమో అవుతున్నాయి అంతే. నేనేమన్నాను, రిజల్ట్స్ అనేది 45 days తర్వాత అనౌన్స్ అవుతుంది. ఓకే, సో చాలా మట్టుకు అయితే సండే రిలీజ్ అవుతుందని అన్నారు, బట్ సండే రిలీజ్ అవ్వలేదు కదా. సో యు ఆర్ హ్యావింగ్ ద టైమ్ టిల్ August 19th. August 19th లోపట బ్యాక్లాగ్, లాస్ట్ ఇయర్ రిజల్ట్స్, ఇయర్ రిజల్ట్స్, రెగ్యులర్ ఎవ్రీథింగ్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ఎక్స్పెక్టెడ్ డేట్ వేరు, మ్యాక్సిమం డేట్ వేరు. ఓకే, ఎక్స్పెక్టెడ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ టైం, ఏ రోజైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓయూలో కరెక్షన్కి వెళ్ళిన ఫ్యాకల్టీ వాళ్ళకే తెలీదు ఏ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది. బికాస్ సపరేట్ బ్రాంచ్ ఉంటుంది, మా డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు డిస్కస్ చేయాలి. గవర్నమెంట్ మారినందుకు వాళ్ళకి సెగ్రిగేట్ చేసుకోవాలి, వాళ్ళ తంటాలు ఏదో వాళ్ళు పడతారు కదా. సో ఇక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను పిన్డ్ కమెంట్ కూడా పెట్టినాను. సో చాలామంది ఏమంటున్నారంటే, నువ్వు వీడియోలో 5th August చెప్పినావు అక్క, ఇంకా నేను ఏమన్నా వీడియోలో కూడా 5th August రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చుమా, ఒకవేళ లేకపోతే లెవెల్స్ లోపల వచ్చేస్తాయి కన్ఫామ్గా అని చెప్పిన. అవునా? సో వీడియోని ఫుల్గా చూడకుండా కమెంట్ పెట్టే వాళ్ళకైతే నేనేం చెప్పలేను. సింప్లీ ఐ ఇగ్నోర్ దోస్ కమెంట్స్. సో ఎవరైతే అండర్స్టాండ్ చేసుకొని వీడియోని ఫుల్ చేసుకున్న వాళ్ళకైతే అండర్స్టాండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని ఏమంటున్నారు అంటే, కొంతమంది స్టూడెంట్స్కి మేబీ మీకు స్ట్రెస్ ఉంటుంది. మోస్ట్లీ 6th sem వాళ్ళకి, MBA చేసేటోళ్ళు MBA చేస్తారు, అబ్రాడ్కి వెళ్తారు, రిజల్ట్స్ అనేది పెండింగ్లో ఉంటున్నాయా లేవని కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది. సో మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు, కంపల్సరీగా మీకు వస్తుంది. మీకు రిజల్ట్స్ వచ్చినా కూడా మీ సర్టిఫికేట్స్ కలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ September, October వరకు టైం పడుతుంది.
కంపల్సరీగా. ఇక్కడ ఒక కమెంట్ వచ్చిందనంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్కి కాల్ చేస్తే 3rd or 4th వీక్లో అంటున్నారు ఆగస్ట్లో అని కమెంట్ పెట్టినారు. బట్ నేనేం చెప్తున్నానంటే ఆగస్ట్ 3rd వీక్, ఆగస్ట్ 4th వీక్ వరకు అయితే మీ రిజల్ట్స్ అనేది తెలియవు. మోస్ట్లీ రక్షాబంధన్ లోపట అంటే ఆగస్ట్ 19th లోపటనే మీ రిజల్ట్స్ అనేది అనౌన్స్ అయిపోతాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్లో సండే లోపట అనుకోండి. సో అట్లా అని అనుకోండి. మనం రిజల్ట్స్ అనేది మీకు 90% వస్తే 90% వస్తుంది, ఫెయిల్ అని వస్తే ఫెయిల్ అనే వస్తుంది. సో మీరు స్ట్రెస్ అయినంత మాత్రాన, మీరు ఏడ్చినంత మాత్రాన, మీరు నవ్వినంత మాత్రాన మీ రిజల్ట్స్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఇట్స్ ఆల్ రిజల్ట్స్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ హౌ యూ హ్యావ్ రిటర్న్ యువర్ ఎగ్జామినేషన్. మీరు ఎగ్జామ్ ఎలా రాసినారు, పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేసినారు అనే దాని మీదనే ఉంటుంది. రిజల్ట్స్ డిలే అయినంత మాత్రాన మీరు రాసింది అన్నీ తప్పైపోవు, కరెక్ట్ అయిపోవు, సంథింగ్ ఏం అవ్వదు. లేట్ వచ్చినా కూడా మీ రిజల్ట్సే వస్తుంది అని చెప్పేసి నేను అంటున్నాను. సో ఓకేనా, 45 days తర్వాత ఉంటుంది. సో ఎంబీఏ చేసే వాళ్ళకి మీరు ఏం వరీ అవ్వకండి, ఎంబీఏ ఎంసీఏ చేసే వాళ్ళకి ఏం వరీ అవ్వకండి. ఎందుకనంటే మీకు అక్టోబర్, నవంబర్ వరకు మీకు అడ్మిషన్స్ అనేది తీసుకుంటారు కాలేజెస్లో. ఏ బిజినెస్ స్కూల్స్లో కానీ, నార్మల్ ఎంబీఏ కాలేజ్, పీజీ కాలేజెస్లో కానీ మీకు అడ్మిషన్స్ అనేది ఉంటాయి. అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి కూడా అంతే. రిజల్ట్స్ వచ్చినా కూడా మీ డాక్యుమెంట్స్, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కాలేజ్ నుంచి కలెక్ట్ చేసుకోనికే ప్రాబబ్లీ సెప్టెంబర్ ఎండింగ్ వరకు టైం ఉంటుంది, మీ మెమోస్ ఇవన్నీ రానికే. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ప్రాసెస్ అంతా జరగనికి ఎస్పెషల్లీ 6th సెమ్ వాళ్ళకి కొంచెం డిలే అయినా పర్వాలేదు. రెగ్యులర్ ఇప్పుడు 5th సెమ్ కానీ 3rd సెమ్ కానీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ అకాడమిక్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి కాబట్టి ఈ రిజల్ట్స్ గురించి ఎక్కువ టెన్షన్ పడకండి. జస్ట్ బీ ఫోకస్డ్ ఆన్ యువర్ అకాడమిక్స్. 6th సెమ్ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. మీ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ విల్ గెట్ ఫ్రీ టైమ్ టు ఎంజాయ్, టు ప్యాంపర్ యువర్ సెల్ఫ్. తర్వాత వన్స్ మీకు రిజల్ట్స్ వచ్చేసి మీ డాక్యుమెంట్స్ వచ్చేసినాయి అనుకోండి, మళ్ళీ మీరు బిజీ అయిపోతారు కంపల్సరీ. అరే అప్పుడే 3-4 months అయిపోయినాయి అని ఒక స్టేజ్లో ఉంటారు. సో ఎంజాయ్ చేసుకునే టైంని. రిజల్ట్స్ ఎనీ మూమెంట్, ఏ మూమెంట్లోనన్నా రావచ్చు. ఈ పర్టికులర్ డే నాకే తెలియదు బికాస్ నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో, కాల్స్ కూడా, అక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి. నాకు తెలీదు రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఉస్మానియా యూనివర్సిటీ ఏమైనా డెసిషన్ తీసుకుని నాకు కాల్ చేస్తుందా చెప్పండి. అలా ఏం లేదు, నాకు తెలీదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం నేను కంపల్సరీగా పెడతాను గ్రూప్లో. సో వన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయిన వితిన్ మినిట్స్లో నేను వీడియో అనేది చేస్తాను, లింక్స్ అనేది గ్రూప్స్లలో పంపుతాను. మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో. గాట్ ఇట్. సో ఎట్ లాస్ట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే వీడియోని ఫుల్గా చూసిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది ఈ పార్టీకి. ఇక చూడని వాళ్ళకి ఇక నాకు తెలీదుమా. అగైన్ ప్లీజ్ కమెంట్స్ పెట్టకండి బికాజ్ నేను కమెంట్స్కి రిప్లై చేయకపోతే యాటిట్యూడ్ అది ఇది అని అనుకుంటారు. బికాజ్ నాకు ఎన్ని కమెంట్స్ వస్తాయో మీకు తెలియదు, ఒకసారి చూపిస్తాను. చాలా మెసేజెస్ ఇంకా నా వాట్సాప్లో 999 అంటే 1000+ చాట్స్కి ఇంకా నేను రిప్లై ఇవ్వలేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి బికాస్ నేను ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు రిప్లై టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఓకే, సో నా లిమిట్కి మించి నేను ఎక్కువ చెప్పలేను కదా ఇంకా నేను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియోని ఫుల్గా చూస్తే మాత్రం కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్ అక్క వీడియో చూసిన అనేసి. అక్క అంటారో ఏదంటారో మీ ఇష్టం అది. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ రిజల్ట్స్ అనేది కంపల్సరీగా మంచిగానే వస్తుంది, నాకు నమ్మకం అయితే ఉంది. సో మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ హౌ యూ ఫెల్ట్ అబౌట్ ది వీడియో. ఓకే, తెలుగులో వీడియోస్ చేస్తే ఎట్లా ఉంటుంది నా తెలుగు లాంగ్వేజ్. నార్మల్గా మనం డైలీ ఎట్లా మాట్లాడతాం అట్లనే మాట్లాడుతున్న వీడియోలో. వాళ్ళు అట్లా మాట్లాడినవేంది ఇట్లా మాట్లాడినవేంది అక్క నాకండి. సో దిస్ ఈజ్ మై ప్యూర్ లాంగ్వేజ్ అనమాట. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై స్టూడెంట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.